బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అఘోరిని చంచల్గూడ జైలుకి తరలించారు నిన్న. అయితే మహిళలకు సంబంధించిన ఒక స్పెషల్ బ్యారెక్ లో కూడా అఘోరిని ఉంచినట్టు తెలుస్తుంది. అయితే సీసీటీవీ కెమెరా పర్యవేక్షణలో అఘోరి శ్రీనివాస్ ని ఉంచారు. ఎందుకంటే నిన్న కొద్దిసేపటి పాటు అఘోరి శ్రీనివాస్ కాస్త హంగామా చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే తనకు శ్రీవర్షిని అప్పగించాలంటూ తను ఇంకా శ్రీవర్షిని ఒకే చోట ఉండాలి అని అనుకుంటున్నామని చెప్తూ అఘోరి శ్రీనివాస్ కాస్త అరుపులతో కేకలతో కాస్త హంగామా చేసినట్టు తెలుస్తుంది. అయితే నిన్న కోర్టు ఆదేశాల మేరకు నిన్న సబ్ జైలుకి పంపించారు. దాని తర్వాత అక్కడ జెండర్కి సంబంధించి మళ్ళీ తిరిగి చంచల్గూడ జైలుకి పంపించారు. చంచల్గూడ జైల్లో ఒక స్పెషల్ బ్యారెక్, మహిళా జైల్లో స్పెషల్ బ్యారెక్ లో అఘోరిని అక్కడ స్థానం కల్పించారు. అదేవిధంగా సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో అఘోరి శ్రీనివాస్ని ఉంచారు. ఎందుకంటే జైల్లో ఎంటర్ అవ్వకముందే కాస్త హంగామా చేసినట్టు సమాచారం. సో ఇదే నేపథ్యంలో ఇంకేమైనా చేస్తాడేమో అనే ఉద్దేశంతో సీసీటీవీ ఫుటేజ్ కెమెరా పెట్టి అఘోరి శ్రీనివాస్ని పర్యవేక్షించారు పోలీసులు. అయితే ప్రతి క్షణం అఘోరి జైల్లో ఉన్న ప్రతి క్షణం అధికారులంతా అఘోరి శ్రీనివాస్ మీద ఒక కన్నేసి ఉంచారు. అయితే జైల్లో రోజంతా అఘోరి శ్రీనివాస్ ఎవరితో కూడా మాట్లాడలేదు. మరోవైపు ఇటు వర్షిని విషయానికి వస్తే శ్రీవర్షిని ప్రజెంట్ రీహాబ్ సెంటర్లో ఉంచారు. అఘోరి దగ్గరకు పంపాలంటూ కూడా శ్రీవర్షిని కన్నీళ్లు పెట్టుకున్నట్టు సమాచారం అందింది. అయితే మొత్తం మీద నిన్న చాలా డ్రమాటిక్ వేలో అఘోరి శ్రీనివాస్ని నిన్న కోర్టులో ఫస్ట్ మెడికల్ టెస్టులు చేపించిన తర్వాత కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దాని తర్వాత న్యాయవాది కావాలంటే అంత స్తోమత లేదు అని చెప్పిన పక్షాన కోర్టే అతనికి ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ని కూడా అరేంజ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఆ తర్వాత అతనికి సబ్ జైలుకి పంపించారు. అక్కడ తన జెండర్కి సంబంధించి మళ్ళీ తిరిగి చంచల్గూడ జైల్లోని ఒక మహిళలకు సంబంధించిన ఒక స్పెషల్ బ్యారెక్లో సీసీటీవీ కెమెరా పర్యవేక్షణలో అఘోరిని ఉంచారు. ఇటువైపు శ్రీవర్షిని తనను అఘోరి దగ్గరికి పంపించాలంటూ కూడా కన్నీళ్లు పెట్టుకుంది. అయితే ప్రజెంట్ శ్రీవర్షిని ఒక రీహాబ్ సెంటర్లో ఉంది. కొన్ని రోజుల పాటు ఆ రీహాబ్ సెంటర్లోనే ఉంచి కౌన్సిలింగ్ ఇప్పించి శ్రీవర్షిని అక్కడే ఉంచాలని కూడా పోలీసులు అనుకుంటున్నారు. అయితే పోలీసులు కుటుంబ సభ్యులపైన అరుస్తూ తిడుతూ ఎవరైతే శ్రీవర్షిని ఉందో అటు పోలీసులను ఇటు కుటుంబ సభ్యులను వారిపైన అరిచింది, తిట్టింది, నన్ను అఘోరి దగ్గరికి పంపించండి అని చెప్తూ అరుస్తూ తిడుతూ ఇటు వర్షిని కూడా రీహాబ్ సెంటర్లో హంగామా చేసింది. అయితే మానసిక పరిస్థితి బాగోలేదా లేక అఘోరి ఏవైనా మత్తు పదార్థాలు లాంటివి అలవాటు చేశాడా అనే కోణంలో కూడా ప్రజెంట్ విచారణ జరుగుతుంది. అయితే అఘోరి తమ బిడ్డకు డ్రగ్స్ ఇచ్చాడని కూడా తల్లిదండ్రులు అలిగేషన్స్ వేస్తున్నారు. అయితే తల్లిదండ్రులతో వెళ్లేందుకు కూడా వర్షిని నిరాకరిస్తుంది. నేను మా తల్లిదండ్రులతో వెళ్ళను, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, కేవలం అఘోరితోనే ఉంటానని కూడా శ్రీవర్షిని చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. రైట్ సాగర్, నిన్న అఘోరి శ్రీనివాస్ని పోలీసులు అరెస్ట్ చేశారు, తర్వాత కోర్టు ముందర ప్రవేశపెట్టారు అండ్ చంచల్గూడ జైలుకి కూడా తరలించారు. ఇటు శ్రీవర్షిని కూడా నన్ను అఘోరి దగ్గరికి పంపించండి అని చెప్తుంది. ఏంటి ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి మన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నిన్న కొంత ఉత్కంఠల మధ్యనే అఘోరి శ్రీనివాస్ అలియాస్ అల్మోర్ శ్రీనివాస్ ని మొకిలా పోలీసులు కోర్టుకు తరలించారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో మొదట సంగారెడ్డి జైలుకి తరలించారు. సో అక్కడ మహిళా పురుషుల జైలు మాత్రమే ఉండడంతో మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ట్రాన్స్జెండర్ అఘోరి అని తేలడంతో వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు కూడా నిర్ధారించడంతో ఇటు చంచల్గూడలోని మహిళా జైల్లోనే ప్రత్యేక బ్లాక్ లో అఘోరి శ్రీనివాస్ నుంచినట్లుగా కూడా జైలు అధికారులు వెల్లడించిన పరిస్థితి. అయితే కొంత హంగామా నిన్న సంగారెడ్డి జైలు వద్ద కొంత హడావిడి చేసినటువంటి అఘోరి ఇక్కడ చంచల్గూడ జైల్లో కూడా హంగామా చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో మిగతా ఖైదీలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సీసీ కెమెరాల పర్యవేక్షణలో అఘోరి శ్రీనివాస్ నుంచినట్లుగా కూడా తెలుస్తుంది. ఇటు మరోవైపు శ్రీవర్షిని అంశం కూడా నిన్న ఎక్కడ ఉందన్న సస్పెన్స్ నెలకొన్న నేపథ్యంలో కొంత శ్రీవర్షిని కూడా పోలీసుల పైన దుర్తిగా ప్రవర్తిస్తూ అఘోరి శ్రీనివాస్ దగ్గరికి తనను పంపించాలి, తను ఉన్న దగ్గరనే నేను కూడా ఉంటానంటే ఆమె అరుస్తూ కొంచెం హల్చల్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కస్తూర్బా రిహాబిలిటేషన్ సెంటర్ కు శ్రీవర్షిని తరలించినట్లుగా కూడా తెలుస్తుంది. ఆమె మానసిక పరిస్థితి ఆరోగ్యం కూడా సరిగా లేదని కూడా కొంత
భావిస్తున్న నేపథ్యంలో ఆమెను కొద్ది రోజులు కస్తూర్బా రిహాబిలిటేషన్ సెంటర్ లో ఉంచాలని పోలీసులు మొదట భావించిన పరిస్థితి. ఇటు తల్లిదండ్రులేమో శ్రీవర్షిని అప్పగించాలని కోరుతున్న నేపథ్యంలో కొంత ఆమె మానసిక పరిస్థితి బాలేని నేపథ్యంలోనే రిహాబిలిటేషన్ సెంటర్ లో శ్రీవర్షిని ఉంచిన పరిస్థితి. సో ఇప్పటికే కొంత మత్తు పదార్థాలు తీసుకొని, ఎందుకంటే ఆమె మానసిక పరిస్థితి బాగాలేకపోవడానికి ప్రధానంగా అఘోరి శ్రీనివాస్ ఆమెకి ఏమైనా మత్తు పదార్థాలు ఇచ్చారా అన్న కోణంలో కూడా పోలీసులు అనుమానిస్తున్న నేపథ్యంలో కొద్ది రోజులు అక్కడే ఉంచిన అనంతరం కూడా శ్రీవర్షిని మానసిక పరిస్థితి కొంత మెరుగైన అనంతరం నిర్ణయం తీసుకోవాలని చెప్పి అటు పోలీసులు భావిస్తున్న పరిస్థితి. తల్లిదండ్రులు మాత్రం తమకి అప్పగించాలని చెప్పి వాళ్ళు పోలీసులను డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా మరోవైపు కనిపిస్తుంది. అయితే ఆమె తల్లిదండ్రులతోని వెళ్ళడానికి నిరాకరిస్తున్న నేపథ్యంలో ఇటు పోలీసులు కొద్ది రోజులు మహిళా జైల్లో ఉంచి ఆమె విద్యకు సంబంధించినటువంటి విషయంలో కూడా కొంత విధులను కొనసాగించేందుకు ఆమెకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి శ్రీవర్షిని విషయంలో తల్లిదండ్రులు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది చూడాలి. పోలీసులు మాత్రం కొద్ది రోజులు ఆమె మానసిక పరిస్థితి బాలేని నేపథ్యంలో రిహాబిలిటేషన్ సెంటర్ లోనే కొంత ఆమె కుదుటపడే వరకు అక్కడే ఉంచాలని చెప్పి పోలీసులు భావిస్తున్న పరిస్థితి. ఇటు మరోవైపు అఘోరి శ్రీనివాస్ సంబంధించినటువంటి అంటే న్యాయ సహాయం కోసం ఇప్పటికే కోర్టు ఆమెకి ఒక అడ్వకేట్ ని కేటాయించడం, లీగల్ ఎయిడ్ సర్వీసెస్ ద్వారా బెయిల్ పిటిషన్ వేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు కేసు పూర్తిస్థాయి దర్యాప్తు చేసేందుకు, అంటే అఘోరి శ్రీనివాస్ మరికొంతమందిని కూడా మోసాలు చేశాడన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేయడానికి మరోసారి కస్టడీ పిటిషన్ కూడా ఇటు మొకిలా పోలీసులు వేసే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. సయ్యద్ రైట్. అయితే శ్రీవర్షిని పేరెంట్స్ దగ్గరికి వెళ్ళడానికి కూడా, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళడానికి కూడా నిరాకరించినట్టు తెలుస్తుంది. అయితే వాళ్ళ వర్షన్ ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళు ఏమైనా కోర్టుని ఆశ్రయించే పరిస్థితి కనిపిస్తుందా? వాళ్ళు ఇప్పటి వరకు అయితే ఓన్లీ అంటే ఇప్పటి వరకు వాళ్ళు పోలీసులను మాత్రమే, ఇటు మహిళా కమిషన్ కూడా ఆశ్రయించిన పరిస్థితి. ఇటు మరోవైపు వాళ్ళ తల్లిదండ్రులు నిన్న పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి తమకు అప్పగించాలని చెప్పిన సందర్భంలో కూడా శ్రీవర్షిని కొంత వాగ్వాదానికి దిగడం, తల్లిదండ్రుల పైన కూడా అరవడం, పోలీసుల పైన కూడా అరుస్తున్న నేపథ్యంలో వాళ్ళు నెక్స్ట్ మహిళా కమిషన్ ని మరోసారి ఆశ్రయించే అవకాశం కనిపిస్తుంది. పోలీసులకు తల్లిదండ్రులకు శ్రీవర్షిని అప్పగించాలని చెప్పి మహిళా కమిషన్ నుంచి వాళ్ళు ప్రయత్నం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ లీగల్ గా కూడా వాళ్ళు ముందుకెచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా శ్రీవర్షిని మేజర్ కావడంతో తన నిర్ణయం మేరకే పోలీసులు కూడా ముందుకెళ్లాల్సి ఉంటుంది. అందులో భాగంగానే వాళ్ళు మొదట కస్తూర్బా రిహాబిలిటేషన్ కి తరలించారు. అనంతరం లీగల్ గా ఇటు మహిళా కమిషన్ కానీ ఇటు న్యాయపరంగా కానీ ఎలాంటి అంశాలు ఉంటాయి అనేది చూడాలి. మరి తల్లిదండ్రులకు అప్పగిస్తారా, లేదంటే రిహాబిలిటేషన్ లో కొద్ది రోజులు ఉంచిన అనంతరం కూడా ఇటు పోలీసులు ఎలా ముందుకు వెళ్తారు అనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సయ్యద్ రైట్. థ్యాంక్ యూ సాగర్ ఫర్ ది అప్డేట్స్. సో ప్రజెంట్ నిన్న అఘోరిని అరెస్ట్ చేసిన తర్వాత చంచల్గూడ జైలుకి తరలించారు. అయితే మహిళా జైల్లో ఒక ప్రత్యేక బ్యారక్లో కేటాయించి అఘోరిని సీసీటీవీ కెమెరా పర్యవేక్షణలో అఘోరి శ్రీనివాస్ని ఉంచారు. అయితే జైల్లో హంగామా చేసే అవకాశం ఉందని భావించిన పోలీసులు అఘోరిని ప్రతి క్షణం పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా జైల్లో రోజంతా ఎవరితో మాట్లాడని అఘోరి శ్రీనివాస్ నిన్న ఎవరితో కూడా మాట్లాడలేదు, కామ్గా ఒక మూలను కూర్చొని ఉన్నాడని కూడా తెలుస్తుంది. అదేవిధంగా మరోవైపు శ్రీవర్షినికి సంబంధించి తను ప్రజెంట్ ఒక రీహాబ్ సెంటర్లో ఉంచారు. అండ్ తన మానసిక పరిస్థితి బాగాలేదు అనే నేపథ్యంలో తనను రీహాబ్ సెంటర్లో ఉంచినట్టు తెలుస్తుంది. రైట్ రత్న, ప్రెసెంట్ మనం శంకరపల్లి పిఎస్ దగ్గరే ఉన్నాము. అయితే పొద్దున్న నుంచి కూడా ఈ అరెస్ట్ అనేది ఏదైతే ఉందో చాలా సంచలనంగా మారింది. అయితే అందరూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, అసలు వర్షిని ఎక్కడుంది, ఏం చేస్తుంది, తన కుటుంబానికి ఏమైనా అప్పచెప్పారా లేదా అని చాలా మంది వివరణ అడుగుతూ ఉన్నారు. అయితే ప్రెసెంట్ శంకరపల్లి పిఎస్ కి అయితే వర్షిని తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తోంది. అయితే వర్షిని ప్రెసెంట్ సిఐ గారి ఆధ్వర్యంలోనే ఉంది. అయితే తను ఇక్కడ నుంచి మంగళగిరి పోలీస్ స్టేషన్ దగ్గరికి, అంటే ఆల్రెడీ మంగళగిరిలో కేసులు కూడా నమోదైనాయి కాబట్టి అయితే మంగళగిరికి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ పేరెంట్స్ కి అప్పచెప్తారా లేకపోతే ఇక్కడే అప్పచెప్తారా అనే దానిపైన కూడా ఇంకా క్లియరెన్స్ రాలేదు. అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ అంటారా, అండ్ ఇప్పటి నుంచి కూడా అమ్మాయి కొంచెం మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం కావచ్చు, లేకపోతే నేను శ్రీనివాస్ దగ్గరే వెళ్తాను లేకపోతే శ్రీనివాస్ తో ఉంటానని మాట్లాడి మాట తీరు కావచ్చు, ప్రతిది కూడా నిజంగా అమ్మాయికి కొంచెం ట్రీట్మెంట్ అనేది అందజేయాలి. సో పోలీసుల ఆధ్వర్యంలోనే ఉంచి ఆ రీహాబిలిటేషన్ సెంటర్ కి తీసుకెళ్లి కొంచెం క్లియర్ చేసి తీసుకురండి అని చెప్పి కూడా ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే నిజంగా తన్ని అక్కడ మంగళగిరి తీసుకెళ్తారా లేకపోతే ఇక్కడి నుంచే వీళ్ళతో పాటు పంపిస్తారా అన్న విషయాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రెసెంట్ మనతో పాటు విష్ణు కూడా ఉన్నారు. మరి విష్ణు పోలీసుల్ని ఏం డిమాండ్ చేశారు ఏంటి అనేది కూడా ఒకసారి అడుగుదాము. విష్ణు గారు, మీరు పొద్దు నుంచి కూడా వర్షినితోనే ఉన్నారు కాబట్టి పోలీసులతో మీరేం మాట్లాడారు, పోలీసులు ఏం వివరణ ఇచ్చారు? పొద్దున్న 7 గంటలకు వచ్చాము మేము. 7 గంటలకు ఫస్ట్ మొకిలా పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. మొకిలా నుంచి మళ్ళీ ఇంకొక పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. మళ్ళీ అక్కడి నుంచి మేము క్యాబ్ బుక్ చేసుకొని మళ్ళీ ఈ పోలీస్ స్టేషన్కి వచ్చాం. ఈ పోలీస్ స్టేషన్కి వచ్చిన దగ్గర మాకు ఎటువంటి రిప్లై ఇవ్వలేదు.
లోపలికి వెళ్ళినా కూడా బయటకు వచ్చి అన్నారు. మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇందాక నేను గట్టిగా లోపలికి వెళ్ళి అడిగితే ఆ అమ్మాయికి ఇష్టం లేదు మీతో రావడం, ఆ అమ్మాయిని మేము ఇలా రీహాబిలేషన్ సెంటర్కి అలా పంపిస్తామని మాట్లాడారు. నేను ఆల్రెడీ మరి మంగళగిరి పిఎస్లో కేసు ఉందండి, మేము అక్కడ మాకు దగ్గరలో ఉన్న గుంటూరు జిల్లాలో వేయించుకుంటాము, ఇది రంగారెడ్డి జిల్లా కాబట్టి తెలంగాణ కిందకి వస్తుంది కాబట్టి మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, మా పిల్ల మా సొంత ఊర్లలో అక్కడ దగ్గరలో మేము చేయించుకుంటాము, మా పోలీసులతో మేము మాట్లాడి చేయించుకుంటామండి అన్న. అంటే ఆయన చాలా ర్యాష్గా చెప్పేశాడు, ఎన్నో కుదరలేండి మీరు వెళ్ళిపోండి, మా పని మేము చేస్తామన్నారు. నేను ఆ తర్వాత అందరికీ చెప్పడం జరిగింది, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అన్నయ్య అందరినీ పిలిపించి విషయం చెప్పడం జరిగింది. ఏదైనా అంటే ఇప్పటి వరకు మీతో ర్యాష్ గా బిహేవ్ చేశారని చెప్పారు కదా, మరి ఆ తర్వాత ఇప్పటి వరకు ఆ పిల్ల పైన ఎటువంటి కేసు నమోదు చేయలేదు, అంటే పోలీస్ స్టేషన్ లో పెట్టుకునే రైట్స్ లేవు 6 తర్వాత ఒక లేడీని, మరి ఇప్పుడు ఎక్కడికి పంపిస్తారు ఏంటి అన్న ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? లేదండి, ఇప్పుడు మాటలు జరుగుతున్నాయి లోపల, ఏంటనేది ఒక 10 నిమిషాల్లో తెలిసిద్దని అనుకుంటున్నాను. మీరు వర్షినితో మాట్లాడారా? ఒక్కసారి మాట్లాడాను, తను కూడా చాలా ర్యాష్ గా బిహేవ్ చేస్తుంది. అంటే మిమ్మల్ని కొట్టే ప్రయత్నం కానీ తిట్టడమే చేస్తుంది, కొద్దిగా బూతులు కూడా వాడుతుంది గట్టిగానే. ఏంటంటే ఆ మందుల ప్రభావం కొద్దిగా ఉంటుంది కదండి, కొద్దిగా వాళ్ళ వల్ల వచ్చిన సమస్యలు ఉంటాయి కదా, ఆ సమస్యలతో బాగా నలిగిపోయింది. కాళ్ళకి చెప్పులు వేసుకోవడం వల్ల కాళ్ళు పాడైపోయినాయి, ఫేస్ పాడైపోయింది, మొత్తం బాడీ పాడైపోయింది. లేదండి, మాక్సిమం 6 months అబౌవ్ పడుతుంది. మళ్ళీ అమ్మాయి మనిషిగా మారాలన్నా అన్న ముందున్న వర్షంలాగా తయారవ్వాలన్నా 6 నెలలు పడుతుంది. అంటే ఏ విధంగా ఉంది, మీరు దగ్గర నుంచి చూసారు కాబట్టి ఇంతకు ముందు ఉన్నంత ఆ చామదంతా లేదంటున్నారు, అమ్మాయి నీరసంగా ఉందా, అంటే తిండి తినలేని వాళ్ళు ఎలా ఉంటారు అలా ఉందా, లేకపోతే మీకు ఏమైనా తేడా కనిపించిందా అమ్మాయి ఫేస్? నేనైతే బాలకృష్ణ గారు మన కాశీ బాలకృష్ణ గారు చెప్పిన దాన్ని నేను ఏకీభవిస్తాను ఫస్ట్ నుంచి. మందు పెట్టారని అనుకోండి, ఎందుకంటే ఒక మనిషి ఉన్నట్టుండి తగ్గిపోడు, రోజు అదే అన్నం తింటాడు, రోజు అలాగే ఉంటున్నాం, రోజు అవే ఉంటున్నాయి, ఉన్నట్టుండి మనిషి బరువు తగ్గిపోయింది, ఉన్నట్టుండి సన్నగా పీలగా తయారవుతుంది. ఇక ఆ బాడీ ఇన్ఫెక్షన్స్ తేడాగా ఉన్నాయి. సో నీకు అది ఫిక్స్ అయిపోయినాను, ఇంకా తను ప్రాబ్లంలో ఉంది. సో ఇలాగా ఓకే. సో ఇప్పుడు మీకు 6 గంటల తర్వాత ఏమైనా మీకు కానీ అందజేస్తే మీరు మంగళగిరి తీసుకువెళ్ళి తన రీహాబిలిటేషన్ సెంటర్ కి ఏమైనా జాయిన్ చేస్తారు? ఫస్ట్ అయితే ముందు పిఎస్ కి తీసుకెళ్లాలండి, పిఎస్ కి తీసుకెళ్లి అక్కడ ముందు సార్తో మాట్లాడించి అక్కడ రీహాబిలిటేషన్ సెంటర్ వాళ్ళు రాస్తే అది రాపించుకోవడం, లేదంటే కనుక మానసిక వైద్యశాలకు రాస్తే అక్కడికి తీసుకెళ్ళడం. అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని బట్టి చేస్తాను. సో ఇంకా శ్రీనివాసే కావాలంటుందా? ఇప్పటికీ వాళ్ళ అన్నయ్యతో మాట్లాడిందంట, నేను వాడితోనే ఉంటాను. శ్రీనివాస్ వాళ్ళ అన్నయ్యతోనా? లేదండి, మన వర్షి వాళ్ళ అన్నయ్య ఉన్నాడు కదా, హర్ష ఉన్నాడు కదా, హర్షతో మాట్లాడింది. నాకు వాడే కావాలి, మళ్ళీ వాడు 10 రోజుల్లో బయటకు వస్తా అని చెప్పాడు నాకు. నేను వాడితోనే ఉంటాను, నాకు మీరు ఎవరు అక్కర్లేదు, నాకు చెప్పి వెళ్ళాడని, మీతో కూడా ఉండద్దని చెప్పాడంట అని చెప్పి వెళ్ళాడంట. 10 రోజుల్లో వస్తారని శ్రీనివాసే కన్ఫర్మ్ చేసేసుకున్నాడు. 10 రోజుల్లో అన్ని ఆయన కన్ఫర్మ్ చేశాడు కదండి మొదటి నుంచి కూడా పోలీసులతో. కానీ ఇప్పుడంటే అందరు కళ్ళు తెరిచారు కాబట్టి ఓకే, అన్న ముందు ఇలా లేదు, ఇప్పుడు డిపార్ట్మెంట్ కూడా గట్టిగా మాట్లాడుతుంది. ఒకప్పుడు ఎవరు ఇలా లేరు, కనీసం కేసు కూడా తీసుకోలేదు ఎక్కడ. మేము అంతమంది షామీర్పేట వెళ్ళినప్పుడు ఎవరు పట్టించుకోలే. ఇదే కేసు నిజంగా షామీర్పేటలో అదే 45 రోజుల క్రితం సార్ పట్టించుకుని ఉంటే అక్కడే అయిపోయేది. వాళ్ళ అమ్మ నాన్న పిలవండి అని చెప్పి ఆయన పిలిచి కొద్దిగా కౌన్సిలింగ్ ఇస్తే అయిపోయేది. కానీ ఈ కేసు మా పరిధి కింద రాదని ఆయన బయటికి పంపించేశారు. ఆయన రూల్స్ మాట్లాడారు, కానీ ఇక్కడ ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతూ వచ్చింది. ఈ రోజు చూస్తే మీరు చూస్తున్నారు కదా, పెళ్లి పేరెంటాలని, వాళ్ళ శోభనాలని, పిల్లలని, ఏంటి చండాలంతా. నిజంగా 2 రాష్ట్రాలు వీళ్ళకి చచ్చిపోతున్నారండి. సో ఇప్పుడు అమ్మాయి నేను రాను, పోలీస్ స్టేషన్ లోనే ఉంటాను అని అంటే ఏమంటారు? తను ఇంకా మీతో రాను, నేను పోలీస్ స్టేషన్ లో ఉండడానికైనా ఇష్టపడతాను అని అంటే ఏం చేస్తారు? అదే మాట్లాడుతున్నారు లోపల మాట్లాడుతున్నారు, దాన్ని బట్టి ఏదైనా చేస్తాను. సో ఇదండి ప్రెసెంట్ మనకి విష్ణు మాటలలో కనుక చూసుకున్నట్టయితే ఇటు పోలీసులు కూడా మొత్తం కూడా అసలు ఏం చేస్తారు ఏంటి అన్నది అయితే ఒక గోప్యంగానే పెట్టారన్న విషయం అయితే ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే వర్షిని కూడా ఇష్టపడటం లేదు, తన తల్లిదండ్రులతో వెళ్ళడానికి కానీ లేకపోతే ఎక్కడైనా ఉండడానికి కానీ ఇష్టపడట్లేదు. ఎందుకంటే తన శ్రీనివాస్ చెప్పాడు తల్లిదండ్రులతో వెళ్ళొద్దని చెప్పాడు, అలాగే ఇక్కడ ఎవరితో కూడా ఉండొద్దని పర్టికులర్ గా చెప్పాడు. కాబట్టి నేను ఉండదలుచుకోవట్లేదు, కావాలంటే నాకు జైల్లోనైనా వేయండి, లేకపోతే నా శ్రీనివాస్ 10 రోజుల్లో వస్తాడు, నేను ఇక్కడే ఉంటాను అని అయితే తన కరాఖండిగా చెప్పడం జరుగుతుంది. రైట్ గౌతమి, ఏదైతే ఇప్పుడు మీరు వాళ్ళ అన్నయ్యతో మాట్లాడించారో అక్కడ వాళ్ళ మదర్ పేరెంట్స్ కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది స్టేషన్ దగ్గర. వాళ్ళ మదర్ తో కూడా మాట్లాడించే ప్రయత్నం ఒకసారి చేయండి గౌతమి. రైట్ ఒకసారి వాళ్ళ మదర్ తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం.
పీకాలి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పీకెక్కియాలి. నా పిల్లకి ఏం పెట్టావురా? ఈ రోజు నాకు తండ్రి అల్లాడుతున్నాడు. నా అన్న కాలేజీలో ఆడు జిమ్ములు పెట్టుకుని అన్నం తినుకోండి, మేము అల్లాడుతున్నాం. ఉదయం నీకు అప్ప చెల్లెళ్ళు ఉంటారుగా, నీ చెల్లి దూరం అయితే నీ బిడ్డ దూరం అయితే మీకంత కడుపు కోతగా ఉంటుంది. 20 రోజులు నువ్వు పెట్టుకుని ఈ రోజు నా కూతురికి ఏం మందు పెట్టావురా నువ్వు? నా కాకాడి లంచా కొడుక, నా పిల్లలు నా దగ్గరికి వెళ్ళమని చెప్పు. పిల్లలను వసీకరణ చేసుకున్నావు, నీ గుప్పుట్లో పెట్టుకున్నావు. పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే అనుకున్నానండి. అని 2 పిల్లకి ఏం పెట్టాడో చెప్పించండి. నా పిల్లలు నా దగ్గరికి వెళ్ళమని ఆడిని దగ్గర పిలిపించి, నువ్వు వెళ్ళిపోమని ఆడిని దగ్గర పంపించి నా పిల్లలు నాకు అప్పు చెప్పే బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ వరకు ఉందండి. అన్ని పీకాడు మా ముందు కళ్ళ ముందు పెట్టాడా సరే. నేను రానంటుందండి, వెళ్ళానండి. అసలు కన్నతలేని ఆప్యాత లేదు, కన్నతలేని ఆప్యాత లేదు. ఆడు ఏం చేశాడో పోలీసు వాడిని గట్టి కోటింగ్ ఇవ్వాలి. ఏడికెళ్తా అంటుంది నేను ఉంటే హోమ్ లో ఉంటా, లేకపోతే ఆడ అత్తగారింటి కదా, అత్తగారు వెళ్ళాలి ఇద్దండి. ఆడదేదో బెల్లం పలేదో చచ్చిందంటే మాదాలు దాడి చచ్చాడంటే లేనంటున్నారు కదా, మరి అత్తగారింటికి ఎలా వెళ్తున్నారు? అదే మీరు అడగాలి, ఆ పిల్లని. అత్తగారి ఇల్లు అడ్రస్ ఆమెకు తెలుసా? మేమేమైపోవాలమ్మా? ఆ పిల్లండి ఆ కథ నట్టు తీసుకెళ్ళిపోతాయండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. నా పిల్లలు నా కంప్లైంట్ వాళ్ళు ఎన్కౌంటర్ చేయకపోతే చేయాలని నేను కోరుకుంటున్నానండి. 2 పీకాలండి, ఏమంటాడు పీకి అని చేత రప్పించాను, నీకు రప్పించి ఆడి చేత నా పిల్లలు పంపించాలి. ఆడుకు పుట్లా ఉంది నా పిల్ల. పోలీసులు ఏమని అడిగారు ఇక్కడికి వచ్చి? మీరు ఇక్కడికి వచ్చి ఏమండి పాపను చూపించమంటే అన్ని వివరాలు కనుక్కుని పాపని తీసుకొచ్చి చూపించారండి. అమ్మాయి నువ్వు ఆప్యాత లేదు, మాట్లాడుతూ లేదు. అమ్మాయి వెళదామా అంటే నేను రాను. ఎక్కడికి వెళ్తామని నేను అత్తగారింటికి వెళ్తాను. ఎవరు మా పేరెంట్స్ అంది. మా దగ్గర రావటం ఇష్టం లేదంట. 2 నెలలు ఏం చెప్పి శ్మశానంలో తిప్పాలని నీకు ఎక్కువైపోయాడా? ఏం చేశాడని ఎక్కువైపోయాడు నీకు ఏం చేశాడు? 23 సంవత్సరాలు బంగారం పెంచినట్టు పెంచాం, బీటెక్ చదివితే నీకు ఏకలు కావాలంటే ఏకలు ఇప్పించాం. ఏంటి మాకు ఈ గర్భశోకం? శ్రీనివాసు లంచా కొడుక, నువ్వు వచ్చేడికి నువ్వు వెళ్ళమ్మని సాగా నమ్మపోవాలి పిల్లని. నీ అంత తేలుస్తాను నా కొడుక. తెలంగాణ డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఏం మందు పెట్టావా పిల్లకి? నువ్వేం చేసావా? కోటింగ్ దారి కక్కాలి నువ్వు. లంచా కొడుక నా పిల్లని నువ్వేం చేసావురా? నేను 23 సంవత్సరాలు పెంచుకున్నావురా. 2 నెలలు నువ్వేం చేసావురా? నువ్వు 30 వేలు నాకు లక్షలు. పోలీసులు అవసరం కౌన్సిలింగ్ అవసరం పంపిస్తానన్నారండి. ఆయన కోటింగ్ అయ్యారండి బాగా. ఆ పిల్ల రావట్లేదు కమ్మా, వస్తే 15 రోజులు కౌన్సిలింగ్ పెడతాం. ఆ లంచా కొడుకు గుప్పిట్టా ఉందండి. ఆ లంచా కొడుకు వచ్చే మా దాసులు ఏం మాట్లాడండి. అమ్మ వెళ్దాం అంటే నేను రాను. అమ్మ నా పేరు లేదు, 20 రోజులు ఏమీ లేదు. లంచా కొడుకు ఏం మందు పెట్టి మార్చావురా? ఏ డ్రగ్స్ ఇచ్చావురా నువ్వు? 15 రోజులు పోలీసులు ఏమైనా వాళ్ళ దగ్గర ఉంచుకొని రీహాబిటేషన్ పంపిస్తానని కానీ ఏమైనా చెప్పారా? చేస్తారండి, చెప్పారా మీకు? చెప్పారండి. 15 రోజులు అన్నారా? 15 రోజులు అన్నారండి. మరి ఆ పిల్ల రాకపోతే ఇంకెక్కువ ఉండాల్సి వచ్చింది కదండి. మరి కౌన్సిలింగ్ అయ్యి శ్రీనివాస గారిని రప్పించి ఆడి చేత నా పిల్లలు నాకు అప్పు చెప్పాలి. నువ్వు వెళ్ళిపో, ఆడి చేత ఆయన తన్నిపి మా పిల్లని. నేను పొరపాటును తప్పైపోయింది, నన్ను క్షమించి పెళ్లి చేసుకోవాలా. అది ఉట్టదు పెళ్లి, ఇది పెళ్లి కాదు. నేను అటు ఇటు కాను అని ఆడు తప్ప ఆడొప్పుకొని ఆడి చేతుల మీద నా పిల్లని నాకు అప్పు చెప్పాలి. ఈ అన్యాయం ఏడన్నా ఉంది, ఈ అక్రమం ఏడన్నా ఉందా? నువ్వు అగోరు దొంగ వేషంలో వచ్చి కావ పిచాచరా నువ్వు. నీ పెళ్లిళ్ళు కావాల్సిన ఎట్ట చేసుకోవాలరా? లోకం అంతా ఎట్ట చేసుకుని నువ్వు ఎట్ట చేసుకుంటారా? లంచా కొడుక, నేను చెప్పుతా నా కొడుకు ఎదురుంటప్పుడు ఎట్ట తన్నావన్నా నా కొడుక. ఆడపిల్లలతో ఆడుకుంటావంటరా, శ్రీమూర్తులతో ఆడుకుంటావంటరా? 23 సంవత్సరాల పిల్లలు ఆగం చేసి మా అమ్మాయిది ఏం తప్పులేదండి, తప్పులేదు. ఆడు ఇక్కడికి వచ్చే ఏం మందు పెట్టాడో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ తన్ని కక్కియాలి. ఆయన ఇక్కడికి రప్పించి వెళ్ళిపోమ్మా, నా తప్పు అయిపోయింది, నేను చేసుకోవాలి, నేను సాక్కోవాలని చెప్పాలి. మళ్ళీ 10 రోజుల్లో నేను వస్తాను తీసుకెళ్తానని ఎవరా శ్రీనివాస లంచా కొడక, నీకు చెప్పు తెగపోతే నా కొడక. ఇజ్రాయెల్ అందరూ వాళ్ళు అక్కడికి ఆ పేరు ఏం పేరు మాదిరి వాళ్ళందరూ నిన్ను వ్యతిరేకించారు, అందరూ వ్యతిరేకించారు. నువ్వు దొంగ గోరివంట, నువ్వు దొంగ మాతావంట, దొంగవాడవంట, నువ్వు లంచా కొడక. చంప మా మమ్మీ మా డాడీ అంది. గుర్తుపట్టిందా? మా తల్లిదండ్రులే అని చెప్తుందా లేదా?
చెప్పింది అందండి ఎవరండి నా లంచా కొడుకా? పిలిచారయ్యా పిలిచా ఎస్ఐ గారు అన్నారు ఎవరమ్మా తిరుగుతా నీకు అన్నారు. మా మమ్మీ మా పప్ప అంది. అన్నాక మరి నేను లేచాను, అమ్మాయి ఏంటి మరి వెళ్దామా అని నేను లేచాను. బుద్ధి కూర్చొని మాట్లాడాను అన్నారు ఎస్ఐ గారు. నేను కూర్చుని మాట్లాడాను. అమ్మాయి వెళ్దామా అని ఇంటికి అన్నాను. అంటేను రాను పప్ప నేను రాను ఇప్పుడు అంది. ఎందుకు అమ్మా ఏంటంటే ఎక్కడ ఉంటావు ఏంటి అన్నాను. నేను ఇక్కడే ఉంటాను ప్రస్తుతం ఇల్లు దగ్గర ఉంటాను నాకు రానుంది. నాకు రావాలండి అమ్మా 23 సంవత్సరాలు పెంచాను నిన్ను, మంచి చదివించాను, నేను ఎంత అప్రూవల్ చూసుకున్నాను, ఎందుకు వచ్చింది ఇంత మా మీద ఇంత ఎలిగేషన్ నీకు అన్నాం. అంటే ఏమో 23 సంవత్సరాలు పెంచావు నీ బాధ్యత అయిపోయింది. మీ ముందు కూడా ఇప్పుడు అదే చెప్తుంది, పోలీసుల ముందు కూడా. అందుకు ఇప్పుడు ఆయన ఎస్ఐ గారి ముందు ఉంది. అంటే ఎస్ఐ గారు అన్నారు మీరు ఆగండి ఇప్పుడు కాదు, ఆ పిల్ల మంచి ఇదిగా ఉంది, హోమ్ కేర్ పంపిస్తాము, అక్కడ కొంచెం సైకిల్ దగ్గర ట్రీట్మెంట్ ఇస్తారు, మీరు కూడా ఆ పిల్లల్ని చూడాలనుకుంటే వస్తా ఉండొచ్చు అక్కడికి హోమ్ కేర్కి, మీకు ఆ పర్మిషన్ ఇస్తాము అని అన్నారు. హోమ్స్ అయిపోయినాక మరి మీ ఇంటికి వస్తానంటుందా? నన్ను 10 రోజులు కొంచెం ఉద్దేశం డాడీ అంది. 10 రోజుల తర్వాత వస్తుంది మీతోటి మీరు అంటున్నారా? తనే అనిందా? 10 రోజులు వదిలేసేయండి ఫ్రీగా వస్తానని నా ముందే కాదు, ఒక పోలీస్ అధికారి ముందే ఎస్ఐ గారి ముందే అంది. నా పిల్ల రాకపోవాలి శ్రీనివాస నువ్వు నా పిల్లకి